హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్గా నిన్న కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి విషయం తెలిసిందే. 3588 పర్మనెంట్ కానిస్టేబుల్ గవర్నమెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అనేది పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ గురించి నేను ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే పెట్టడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏంటి అంటే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్పబోతున్నాను. సో మీరు చక్కగా వీడియో ఎండ్ వరకు చూసేసి మొబైల్లోనే ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా చెప్తున్నాను కాబట్టి సో మీరు కూడా ఈ యొక్క వీడియో చూసేసి అప్లికేషన్స్ అనేవి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కాబట్టి మీరు వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా వీడియోని లైక్ చేయని వారు ఇప్పుడే లైక్ చేసి అయితే కంటిన్యూ చేయండి వీడియోని. అప్డేట్ ఏంటి అంటే పిఎఫ్ ఆఫీసర్లు ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మీకు నోటిఫికేషన్ గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది థంబ్నెయిల్తో. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి. జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఒక వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో కొంచెం మీరు ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్ జరుగుతున్నటువంటి వేకెన్సీస్కి ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ప్రజెంట్ ఇక్కడ మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ వేకెన్సీస్కి మనము అప్లై చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ ఏదైతే ఉందో కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అని చెప్పేసి సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 25th ఆగస్ట్ వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్లై హియర్ పైన అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి పీడిఎఫ్ కూడా ఓపెన్ అవుతుంది. సో మీరు డైరెక్ట్గా ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఏ విధంగా మనకి అప్లికేషన్ సబ్మిషన్ చేయాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు అన్ని కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత ఏంటి అంటే సో ఫస్ట్ ఇందులో మనము పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనము క్యాండిడేట్ నేమ్ అంటే యాజ్ రికార్డ్ ఇన్ మెట్రికులేషన్. సో మీ 10th మెమోలో ఏ నేమ్ అనేది ఎలా ఉంటుందో సర్ నేమ్ తోటి ఎలా ఉంటే అలా ఇక్కడ ఎంటర్ చేసేసండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీస్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి ఇందులో. సో తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది బాక్స్లో ఎంట్రీ చేయాలి. తర్వాత సో ఇక్కడ మీకు ఒకవేళ అది లేదు అనుకుంటే ఆధార్ కార్డు ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలని లేదనుకుంటే ఇక్కడ వేరే ఆప్షన్ కూడా ఉంది, ఐడెంటిటీ టైప్. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ సో పాన్ కార్డ్ ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ పాస్పోర్ట్, పాన్ కార్డ్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా. సో మీరు ఇక్కడ పాన్ కార్డ్ అంటే పాన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసేసి దానికి సంబంధించి పాన్కి సంబంధించి పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th మెమోలో ఎలా ఉంటుందో అలా ఇచ్చేసేయండి. తర్వాత ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఇండియన్, తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము, పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు ఎస్ఎస్సి మెమోలో ఉంటాయి కదా, సో ఆ విధంగా అక్కడ చూసేసి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్, తర్వాత మ్యారిటల్ స్టేటస్. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. తర్వాత డొమిషియల్ సర్టిఫికేట్. సో ఇక్కడ డొమిషియల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీరు తెలంగాణ వాళ్ళైతే మీ సేవకు వెళ్ళి డొమిషియల్ సర్టిఫికేట్ తీసుకోండి. లేదు అంటే మీరు ఆంధ్ర వాళ్ళైతే డైరెక్ట్గా సచివాలయంలో మీకు మీ యొక్క డొమిషియల్ సర్టిఫికేట్ అడిగితే ఇస్తారు. సో జస్ట్ మనకి 1 వీక్ లోపే వచ్చేస్తుంది. మీకు ఒకవేళ లేకపోతే మాత్రం డొమిషియల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిందే కంపల్సరీగా. డొమిషియల్ అంటే ఏం లేదు, నివాస ధృవీకరణ పత్రం అనమాట. సో ఇక్కడ మీరు డొమిషియల్ సర్టిఫికేట్ ఎస్ అని చెప్పేసి అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత ఏంటి అంటే కేటగిరీ రిజర్వేషన్. సో ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్లో రిలీజియన్. సో మీ రిలీజియన్ ఏంటి? సో హిందూ అయితే హిందూ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత క్యాస్ట్లో మీరు ఏ క్యాస్ట్,
సో మీరు జనరల్ అయితే జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే బీసీ, ఆ విధంగా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ, ఈ విధంగా మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఎంట్రీ, ఎక్స్ సర్వీస్మెన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదర్ దెన్ బీఎస్ఎఫ్, ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మనకి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ అని చెప్పేసి సెలెక్ట్ అయితే చేసేసేయండి. సో తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ సబ్ కేటగిరీ రిజర్వేషన్. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్మెన్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. తర్వాత డిపార్ట్మెంటల్, సో ఇవన్నీ కూడా మోస్ట్లీ నో పెట్టండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు అదర్ డీటెయిల్స్లో వచ్చేసి డూ యూ హ్యావ్ ఎన్సీసీ అని చెప్పేసి అడుగుతుంది. సో మీకు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ ఎస్ సెలెక్ట్ చేస్తే మీకు అందులో ఎన్సీసీ ఏ ఉంటుంది, బి, సి, ఈ విధంగా మనకు ఉంటాయి కదా చాలా టైప్స్. సో అందులో ఆ యొక్క మీకు ఏ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నా ఒకవేళ ఎస్ సెలెక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదనమాట. తర్వాత అలాగే డూ యూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, అంటే ఇక్కడ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్కి సంబంధించి సర్టిఫికేట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అడిగారు కాబట్టి సో మీరు ఎంత హైట్ ఉన్నారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి సెంటీమీటర్స్లో. గమనించండి, సెంటీమీటర్స్లో మీరు హైట్ అనేది ఎంత ఉన్నారో మెన్షన్ చేయాలి. అలాగే చెస్ట్ వచ్చేసి అబ్బాయిలకి మాత్రం ఇక్కడ మీరు ఎంత సెంటీమీటర్స్కి సంబంధించి చెస్ట్ ఉందో అక్కడ మీరు మెజర్మెంట్ చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంత అయితే అంత మెన్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ వెయిట్, సో మీరు ప్రజెంట్ ఎంత వెయిట్ ఉన్నారో అది కూడా ఇక్కడ కేజీస్లో అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈజ్ దర్ ఎనీ క్రిమినల్ కేస్ పెండింగ్ అగెన్స్ట్ యూ, నో పెట్టండి. తర్వాత ఈజ్ కమ్యూనల్ ఆర్ గుజరాత్ రియార్డ్స్, సో కాదు కాబట్టి నో పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఈజ్ క్యాండిడేట్ హూ హ్యాడ్ ఆర్డినరీ బీన్ డొమిసైల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది కూడా నో పెట్టండి. సో తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అంటే మీరు హైట్ అనేది ఎంత ఉండాలి అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా, అబ్బాయిలు అయితే మాత్రం హైట్ 165 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి మినిమం వితౌట్ ఎక్స్పాన్షన్ 75 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే అంటే గాలి పీల్చుకున్నప్పుడు 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. అమ్మాయిలు అయితే 155 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి అమ్మాయిలకి నాట్ అప్లికేబుల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్టీ వాళ్ళకి ఇక్కడ హైట్ విషయంలో మీకు రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. అబ్బాయిలు అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయిలు అయితే 148 సెంటీమీటర్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అనేవి సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మనకి చిన్నగా ఇంటూ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి పేజ్లోకి వెళ్తుంది. ఒకవేళ ఉంటే ఎస్ పెడతాం, లేకుంటే నో పెడతాం. తర్వాత సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి సో ఫైనల్గా మనము అప్లికేషన్ సబ్మిషన్ చేస్తాము. సో మీకు క్లియర్గా చెప్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి ఏంటి అంటే క్వాలిఫికేషన్. సో ఇక్కడ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మనకి ఉండాల్సిన మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి అవకాశం అనేది ఉంది. సో కాబట్టి మీకు కనుక ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ పోస్టులకి సంబంధించి, అంటే మనకి ఇక్కడ 10th పాటు ఇంకా మీరు హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకవేళ ఓన్లీ 10th క్లాస్ చదివితే 10th డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ అనే క్లిక్ చేసి మీరు ఎంత చదువుకున్నారు, ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి పెట్టండి. తర్వాత సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. సో సర్టిఫికేట్ నెంబర్ వేరు, రోల్ నెంబర్ వేరు. గమనించండి, సర్టిఫికేట్ నెంబర్ అంటే 10th మెమోలో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో అది సర్టిఫికేట్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్, ఇయర్ అంటే మీరు 10th అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇయర్ సెలెక్ట్ చేసి స్టేట్, ఏ స్టేట్లో పాస్ అయ్యారో, తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారో. సో ఈ విధంగా స్టేట్ బోర్డు ఇక్కడ చూడండి, అదర్ బోర్డ్, స్టేట్ టెక్నికల్ బోర్డు, ఈ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో స్టేట్ బోర్డు కాబట్టి మనది స్టేట్ బోర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసేసి తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా మీరు ఒకవేళ ఇంటర్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే డైరెక్ట్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో మనకి నెక్స్ట్ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే ఎస్ పెడతారు, లేకుంటే నో పెట్టేస్తారు. డైరెక్ట్గా తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది, క్లోజ్ చేయండి. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్. సో మీకు ఒకవేళ డిజీ లాకర్ ఉంటే డైరెక్ట్గా సో మీరు డిజీ లాకర్ త్రూగా ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. మీకు డిజీ లాకర్ అకౌంట్ లేకుంటే కంపల్సరీగా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేయడానికి చాలా
సంస్థలు ఏంటి అంటే డైరెక్ట్గా డిజిలాకర్ అకౌంట్ త్రూగా సో మీరు డైరెక్ట్ ఈజీగా అప్లోడ్ అయితే చేసేసేయచ్చు అనమాట డాక్యుమెంట్స్ని ఒక సింగిల్ క్లిక్ ద్వారా. సో అలా మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా డిజిలాకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. లేదు అనుకుంటే సో మీరు ఇక్కడ మాన్యువల్గా కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ అయితే చేసేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్/డాక్యుమెంట్స్ అప్లోడెడ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏంటి అంటే ఫస్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్, తర్వాత 10th మెమో అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇవి మ్యాండేటరీ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కంపల్సరీగా అయితే అప్లోడ్ చేయాలి. సో దానికి సంబంధించి ఇక్కడ ఫైల్ సైజ్ కూడా ఇచ్చారు చూడండి. ఫోటో ఏమో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 30 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ సిగ్నేచర్ వచ్చేసేమో 20 నుంచి 50 KB లోపు ఉండాలి. ఇవి రెండు కూడా జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో మిగతా క్వాలిఫికేషన్ కానీ క్యాస్ట్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ అవన్నీ ఏంటి అంటే 30 నుంచి 100 KB లోపు ఉండాలి. సో ఇది కూడా జేపీఈజీ లేదా జేపీజీ పిఎన్జీ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ ఇలా టిక్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా మీరు అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ యొక్క ఆరో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా సో మనకు ఫైల్ మేనేజర్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఆ ఫోటో కానీ అవన్నీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేసేయచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. సో అదేంటి అంటే మనకి ఏదైతే మనము డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తామో సో చేసే టైంలో అది ఏదైతే మనము సేవ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ని సేవ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా నేమ్ అనేది ఫోటోకి ఫోటో అని, సిగ్నేచర్కి సిగ్నేచర్ అని, ఎస్ఎస్సి మెమోకి ఎస్ఎస్సి మెమో అని, క్యాస్ట్ సర్టిఫికేట్కి క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి రీనేమ్ చేసుకోండి. లేకపోతే అక్కడ ఫైల్ నేమ్ అనేది ఎర్రర్ అని చెప్పేసి చూపిస్తుంది. గమనించండి. ఇది మీరు అన్ని ఫైల్ సైజ్ కరెక్ట్ ఉన్న నేమ్ అనేది అంటే ఏదైతే ఫైల్ సైజ్ నేమ్ ఉంటుందో ఫైల్కి సంబంధించి ఆ నేమ్ అనేది ప్రాపర్గా పెట్టండి. సో పెట్టిన తర్వాత ఒక చెక్ బాక్స్ టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ప్రొఫైల్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ పీడిఎఫ్ కూడా చూపిస్తుంది. మీరు ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి కావాలంటూ ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ప్రొఫైల్ అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్ ఏంటి కంప్లీటెడ్ 100% ఈ విధంగా మనకి రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. లాస్ట్లో ఉన్నటువంటి ఇక్కడ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అప్లై హియర్ అని చెప్పేస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఏ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయండి. సో దీనికంటే ముందు మనము క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఈ యొక్క బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్టులకి సంబంధించి మనకి వివిధ రకాల ట్రేడ్స్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఓన్లీ 10th క్లాస్ అర్హత మాత్రమే మీ దగ్గర ఉంటే ఇక్కడ మనకి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్లో ఇందులో కాబ్లర్ అని, టైలర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్ అండ్ ఇలాంటి జాబ్స్ ఉన్నాయి. సో వీటికి ఏంటి అంటే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి దానికి రిలేటెడ్గా మీకు స్కిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది అనమాట. ఇలాంటి సర్టిఫికేట్ అక్కర్లేదు. సో మీకు ఫర్దర్గా ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు సెలక్షన్ ప్రాసెస్లో. ఆ ట్రేడ్ టెస్ట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. అలా కాకుండా మీరు 10th పాటు ఒకవేళ ఐటీఐ చదివినట్లయితే ఐటీఐ చదివిన సో లేదంటే దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి పోస్టులకు కూడా మీరు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. చూడండి కానిస్టేబుల్ కార్పెంటర్ అని, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, అప్ హోల్స్టర్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఈ పోస్టులు ఏంటి అంటే ఇవి 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి. సో 10th పాటు 2 years ఐటీఐ చేసిన అప్లై చేయొచ్చు. లేదంటే మీరు 10th పాటు 1 year ఐటీఐస్ చేసిన సో లేదు అంటే ఒకవేళ దానికి రిలేటెడ్గా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉందా ఆ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. అలా కాకుండా ఇంకా కానిస్టేబుల్ కుక్, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్, వెయిటర్ అని చెప్పేసి ఈ జాబ్స్ ఉన్నాయి. వీటికి ఏంటి అంటే క్వాలిఫికేషన్ 10th అనేది పాస్ అయి ఉండి NSQF లెవెల్ 1 కోర్స్ అనేది మీరు ఫుడ్ ప్రొడక్షన్లో కానీ కిచెన్లో కానీ చేసి ఉండాలి. సో ఇది NSDC వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు సర్టిఫికేట్. మీకు ఒకవేళ ఈ యొక్క అర్హత కావాలనుకుంటే NSDCకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు యొక్క కోర్స్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. 10th పాటు ఈ క్వాలిఫికేషన్ ఉంటుంటే మీరు ఈ పోస్ట్లకు అప్లై చేయొచ్చు. ఓన్లీ మా దగ్గర 10th సర్టిఫికేట్ ఉంది బ్రో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఏం లేదు అనుకుంటే సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ సీరియల్ నెంబర్ 2కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయి వీటికి మీరు ఇక్కడ పోస్టులు అనేవి సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను పోస్టులలో ఏంటి అంటే కానిస్టేబుల్ స్వీపర్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ జాబ్స్కి 10th అనేది పాస్ అయి ఉండాలి. ఎస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్, ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడర్స్ ఇన్ ద, ఇది కూడా అన్ని కూడా ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు ఏదైతే ఇచ్చారో ఇక్కడ
ఫిజికల్ కేటగిరీ జనరల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ జనరల్ అని చెప్పేసి పెట్టండి. అంటే ఎస్టీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ పెట్టాలి. ఒకవేళ మీరు ఎస్టీ అభ్యర్థులు అయితే మాత్రం సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి, సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ సో ఏదైతే అప్పుడు డీటెయిల్స్ ఇచ్చారో, మీరు ఎంత హైట్ ఉన్నారు అండ్ అలాగే దీనికి సంబంధించి ఎంత చేస్తుంది అండ్ వెయిట్ ఎంత ఉన్నారు, ఆ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఇచ్చారు కదా, అది చూపిస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే డొమిసైల్ సర్టిఫికేట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. డొమిసైల్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, డొమిసైల్ సర్టిఫికేట్ ఎలా పొందాలనేది. ఏపీ వాళ్ళైతే సచివాలయంలో, తెలంగాణ వాళ్ళైతే మీ సేవలో అప్లై చేసుకొని 1 వీక్ లోపే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్లై చేయండి. డొమిసైల్ సర్టిఫికేట్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది కాబట్టి, సో డొమిసైల్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అయితే తీసుకోండి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీరు ఏ స్టేట్ వాళ్ళు చెప్పేదన్నమాట. అంటే నివాస ధృవీకరణ పత్రము. ఒక స్టేట్లో మీరు దాదాపుగా 7 ఇయర్స్ నుంచి ఉన్నట్లయితే మీకు డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. అంటే మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఐటీఐ చదివితే ఐటీఐ డీటెయిల్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ డిగ్రీ చదివితే డిగ్రీ కూడా యాడ్ చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వర్క్ ఎక్స్పెన్స్ దగ్గర మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఎంప్లాయ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. తర్వాత మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా చూపిస్తుంది. అవన్నీ కూడా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఒక చెక్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సో మీరు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఒకవేళ ఇచ్చేస్తే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇంటర్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా మీరు ఇక్కడ ఆప్షన్ చూస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోని ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చూపిస్తుంది. టోటల్ అమౌంట్ 159 రూపీస్. సో మీరు డైరెక్ట్గా సో ఒక చెక్ బాక్స్ అనేది ఇచ్చేసిన తర్వాత పే నౌ పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా పేమెంట్కి సంబంధించి పేజీలోకి అయితే వెళ్తుంది. మీరు డైరెక్ట్గా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ మీరు ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ యాప్ ద్వారా కూడా మీరు ఆ యొక్క ఫీ అనేది పే చేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే మొత్తం అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి సో ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఫాలో అయ్యి అప్లికేషన్స్ పెట్టండి. సో మీకు అన్నీ కూడా చెప్పాను, ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి అవ్వచ్చు, అవన్నీ కూడా మీరు ప్రాపర్గా రీనేమ్ అనేది చేసుకోండి. నేమ్ అనేది వేరే నేమ్తో పెడితే మీకు ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి సో ప్రాపర్గా వీడియో మొత్తం క్లియర్గా చూసుకున్న తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎంతమంది వీడియోని లాస్ట్ వరకు చూసారనేది డెఫినెట్గా కామెంట్ రూపంలో రాయండి. సో ఇంకా వీడియో మీకు నచ్చకపోతే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అండి. Thank you friends. Have a nice day.